గ్రేటర్ హైదరాబాద్ లో గంజాయి గుప్పమంటోంది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ మద్యం గంజాయి మత్తులో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చీకటి పడితే చాలు ఒళ్ళు తెలియని స్థితిలో నడి రోడ్లపైనే అల్లరి ముక్కలు రెచ్చిపోతున్నారు. మైనర్ల చేతికి కూడా గంజాయి సిగరెట్లు వస్తున్నాయి. రామంతపూర్లో మైనర్లు సిగరెట్లు గంజాయి సేవిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మల్కాజ్గిరి కమిషనరేట్ లో పరిధిలోని ఘట్కేసర్, మేడిపల్లి, రామంతపూర్ ప్రాంతాల్లో గంజాయి సేవించేవారు మద్యం బాబులు బరితెగిస్తున్నారు. రద్దీ రోడ్లపైనే నానాయిగి చేస్తున్నారు. మేడిపల్లిలో గృహప్రవేశ వేడుకలోకి చొరబడి అల్లరిమూకలు గొడవకు దిగాయి. మహిళలు, చిన్నారులపై అకారణంగా దాడులతో రోడ్డుపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. చట్టంపై గౌరవం, పోలీసులంటే భయం లేకపోవడమే అల్లరిమూకల ఆగడాలకు కారణమని ఆరోపిస్తున్నారు నగర ప్రజలు. కొందరు నేతల అండతోనే అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయనే విమర్శ ప్రజల నుంచి వస్తోంది. ఘట్కేసర్లో రెచ్చిపోయిన పోకిరీలు. నిన్న మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి నైట్ ఫంక్షన్ కి వెళ్ళారు. ఇక్కడ ఘట్కేసర్ దాటినాక ఘట్కేసర్ అటు సైడ్ ఇంకా లోపలికి అయితే వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చేస్తున్నారు, మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎక్కడో ఊరవతలు జరగలేదు, ఘట్కేసర్ లైక్ బోడుపల్లి లోపలికి వచ్చే దారిలోనే జరిగింది. అంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది కదా, ఫ్లైఓవర్ దగ్గరనే జరిగింది. అంటే విత్ ఇన్ సిటీలోనే అందరి ముందర ట్రాఫిక్ ఏరియాలోనే ఇట్లా జరిగితే ఎవరు లేని ఏరియాలో అసలు సేఫ్టీ ఉందా మనుషులకి? కొంచెం చూసుకోండి. ఒకవేళ వీళ్ళు కార్లో వస్తున్నారు కాబట్టి ఇట్లుంది, ఒకవేళ బైక్ లో వెళ్ళి ఉంటే వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి నైట్ ఫంక్షన్ కి వెళ్ళారు. ఇక్కడ ఘట్కేసర్ దాటినాక ఘట్కేసర్ అటు సైడ్ ఇంకా లోపలికి అయితే వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చేస్తున్నారు, మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎక్కడో ఊరవతలు జరగలేదు, ఘట్కేసర్ లైక్ బోడుపల్లి లోపలికి వచ్చే దారిలోనే జరిగింది. అంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది కదా, ఫ్లైఓవర్ దగ్గరనే జరిగింది. అంటే విత్ ఇన్ సిటీలోనే అందరి ముందర ట్రాఫిక్ ఏరియాలోనే ఇట్లా జరిగితే ఎవరు లేని ఏరియాలో అసలు సేఫ్టీ ఉందా మనుషులకి? కొంచెం చూసుకోండి. ఒకవేళ వీళ్ళు కార్లో వస్తున్నారు కాబట్టి ఇట్లుంది, ఒకవేళ బైక్ లో వెళ్ళి ఉంటే వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. గంజాయి గుప్పు కొట్టారో, పీకల దప మందు కొట్టారో గాని ఘట్కేసర్లో పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డుపై బైక్ నడుపుతూ కార్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఒక కారు డాష్ క్యామ్ లో పోకిరీల ఆగడాలు దృశ్యాలు రికార్డయ్యాయి. కారులో మహిళలు ఉన్నారని తెలిసి మరింత రెచ్చిపోయారు ఆకతాయిలు. పోకిరీల కేకలు, చేష్టలతో ఆ కారులో ప్రయాణిస్తున్న చిన్నారులు భయంతో ఏడుపు లంకించుకున్నారు. ఈ ఘటనను వివరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి ఎన్నో సంఘటనల్లో హైదరాబాద్ చుట్టుపక్కల రోజు జరుగుతూనే ఉన్నాయి. నగరంలో మేము ఎంతవరకు సేఫ్ అని ప్రశ్నిస్తున్న ప్రజలు గంజాయి బ్యాచ్ ఆగడాలకు కళ్లెం వేయాలని, మద్యం బాబులను కంట్రోల్లో పెట్టేలా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. కావాలని చేస్తున్నారు అనంత సైడ్ కాస్త
గ్రేటర్ హైదరాబాద్ లో గంజాయి గుప్పుమంటోంది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ మధ్యం గంజాయి మత్తులో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చీకటి పడితే చాలు ఒళ్ళు తెలియని స్థితిలో నడి రోడ్లపైనే అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. మైనర్ల చేతికి కూడా గంజాయి సిగరెట్లు వస్తున్నాయి. రామంతపూర్లో మైనర్లు సిగరెట్లు గంజాయి సేవిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మల్కాజ్గిరి కమిషనరేట్ లో పరిధిలోని ఘట్కేసర్, మేడిపల్లి, రామంతపూర్ ప్రాంతాల్లో గంజాయి సేవించేవారు మద్యం బాబులు బరితెగించేస్తున్నారు. రద్దీ రోడ్లపైనే నానాయాగి చేస్తున్నారు. మేడిపల్లిలో గృహ ప్రవేశ వేడుకలోకి చొరబడి అల్లరి మూకలు గొడవకు దిగాయి. మహిళలు, చిన్నారులపై అకారణంగా దాడులతో రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. చట్టంపై గౌరవం, పోలీసులంటే భయం లేకపోవడమే అల్లరి మూకల ఆగడాలకు కారణమని ఆరోపిస్తున్నారు నగర ప్రజలు. కొందరు నేతల అండతోనే అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయనే విమర్శ ప్రజల నుంచి వస్తోంది. ఘట్కేసర్లో రెచ్చిపోయిన పోకిరిల్లు गवर्नमेंट को देखते हैं स्कूल क्लास में గంజాయి గుప్పు కొట్టారో పీకల దాకా మందు కొట్టారో గాని ఘట్కేసర్లో పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డుపై బైక్ నడుపుతూ కార్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంతేకాకుండా హైదరాబాద్ లో పలు చోట్ల ఇటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, మారుమూల ప్రాంతాలు కూడా కాదు, సిటీలోనే దట్టు రోడ్లపైనే ఈ రకంగా యువత ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటే, అది కూడా కనీసం మైనర్స్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే ఎలా చూడాలంటారు? వీళ్ళపైన పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సీరియస్గా తీసుకుంది. ఒక పక్కన ఈగల్ టీము, నార్కో టీము, టాస్క్ ఫోర్స్, ఎస్ఓ టీములు పనిచేస్తారు. కానీ మరో పక్కన కూడా చాపకేంద్ర నీరులాగా ఈ యొక్క గంజాయి స్మగ్లర్స్ రోజు విచ్చలవిడిగా రెచ్చిపోయి సప్లై చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి చెరువు కట్టలను టార్గెట్ చేసుకున్నారు. బగాయత్ ప్రాంతం కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, సిటీ అవుట్స్కట్ ఎక్కడ కదా సిటీ కొన్ని ప్లేసెస్ ఏర్పాటు చేసుకుని గంజాయి పీకల దాకా దాగి ఇష్టానుసారంగా రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. అంటే పోలీసు అంటే వాళ్ళకి భయం లేదు, చట్టం అంటే వాళ్ళకి భయం లేదు. ఇవన్నీ లేకపోవడంతోనే రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి చూస్తాం. మనం చూస్తాం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో గృహప్రవేశం చేసుకున్న ఇంట్లోకి చొరబడి ఒక దాదాపుగా 30 నుంచి 40 మంది ఒక చొరబడి దాడికి పాల్పడ్డారు. అక్కడ వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు భయభ్రాంతకు గురైన పరిస్థితి. అంతా కూడా గంజాయి బ్యాచ్. అంటే చెడు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గంజాయి సేవిస్తూ మాయమాటలు మొత్తం అక్కడ వచ్చి దాడులకు పాల్పడుతుంది చూస్తాం. అదే వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఏదైతే ఉందో మనం చూస్తున్నాం ఒక వీడియోలో. ఆ పోకిలు ఎవరైతే ఉన్నారో మద్యం సేవించారు, గంజాయి సేవించారు, వీళ్ళందరూ కూడా జస్ట్ ఒక ఫ్యామిలీ వెళ్తున్న కారుకు అడ్డగించి దాడులకు తెగపడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్న చిన్నారులు కూడా భయభ్రాంతకు అరుపులు, కేకలు కూడా వేసిన పరిస్థితి మనం చూస్తాం. ఆ యువకులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వాళ్ళ వెంబడి పడ్డారు అనే దానిపైన కూడా మొత్తం పోలీసులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి. మొత్తం సిటీలో మనం ఉన్నామా, సమాజంలో మనం ఉన్నామా, అసలు పోలీసుల వ్యవస్థ ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అంటే భయం లేకుండా పోతుంది. అంటే ఫ్రెండ్లీ పోలీసు వలన గతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఫ్రెండ్లీ పోలీసు వలన ఇటువంటి పోకిర్లకు పట్ట పగ్గాలు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ పోలీసులు కూడా జస్ట్ తీసుకుపోయి మాట్లాడి పంపిస్తున్న పరిస్థితి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అండదండాలు ఏంది, రాజకీయ పలుకుబడి కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి పెద్దల హస్తం కానీ ఇవన్నీ ఆసర చేసుకొని రోజు రోజుకు విచ్చలవిడిగా రెచ్చిపోయి దాడులకు తెగపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు సిటీలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ ఘటన జరిగినాయి. రామంతపూర్, ఉప్పలు, బగాయత్ నగర్, బగాయత్ హిల్స్ ఏదైతున్నాయి అవి కానివ్వండి, జవహర్ నగర్ అని ఇదంతా గట్కేస్తారు. ఇదంతా ప్రాంతం అంతా కూడా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇదంతా కూడా వరుసగా జరిగింది. అంటే 3-4 డేస్ నుంచి ఇవన్నీ జరుగుతుంది. కానీ పోలీసులు మరి ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎంతమంది పైన కేసులు పెట్టారు, వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారు, అదిపైన ప్రజలు అప్రమత్తంగా ఉండే పరిస్థితి. అంటే వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని చెప్తున్న స్థానికులు. ఎందుకంటే ఏ సమయం నుంచి ఎవరో కంప్లైంట్ చేస్తే పోలీసులు కనుక వాళ్ళ స్థానికులు కనుక ఫిర్యాదు చేస్తే ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ టార్గెట్ చేసి వాళ్ళ మీద ఇళ్లకి వెళ్ళి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. వాళ్ళు పోలీసులు ఒక పక్కన చెప్పలేము. పోలీసులకు చెప్తే పోలీసు మళ్ళీ వీళ్ళే కంప్లైంట్ చేశారు అని పోలీసులు చెప్పడంతో ఆ భయంతో గుప్పిట్లో ఉన్నామని చెప్పి హైదరాబాద్ నగర శివారు ప్రజలు కూడా గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే పోలీసు పక్కన కూడా రైడ్ చేస్తారు, మరో పక్కన కూడా గంజాయి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఒక పక్కన పనిచేస్తున్నారు. కానీ గంజాయి బ్యాచ్లు రోజు రోజుకు రెచ్చిపోయి
అమాయక ప్రజల మీద దాడులకు పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మన కార్ ఏదైతే చూస్తున్నాం, ఒక్కసారి గట్కేసర్లు సమీపంలో ఉన్న కార్ ఏదైతే ఉందో ఆ డాష్ బోర్డ్ మీద ఉన్నటువంటి ఒక కెమెరా రికార్డ్ చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. దాంట్లోనే ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేకలు వేస్తున్నారు, అరుపులు అరుస్తున్నారు, మనం కాపాడిన పరిస్థితులు ఉన్నారు. కానీ మరి పోలీసు వ్యవస్థ ఏమవుతుంది అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక వీడియో పెట్టి సోషల్ మీడియా పెట్టి అడుగుతున్న పరిస్థితి. మనం అసలు ఉన్నాం ఆ సమాజంలో, అసలు ఏం చేస్తున్నారు, ఇటువంటి యువకుల పట్ల ఇవాళ పోకర్ల పట్ల ఎటువంటి భయం ఆందోళన ఉన్నది, ఎట్లా బతకాలని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకు ఒక భయం అంటూ లేకపోతుంది. అంటే పోలీసులు పట్టుకుంటున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు లేదా. మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు 14-13 ఇయర్స్ అబ్బాయిలు కూడా గంజాయికి అలవాటు పడ్డాడు. మరి తల్లిదండ్రులు ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు, తల్లిదండ్రులకు వీళ్ళు ఏం చెప్తున్నారు, తల్లిదండ్రులకు బయటకు వచ్చిన తర్వాత కనీసం పిల్లల్ని తీసుకొని అదుపులో తీసుకొని వాళ్ళకి విచారించి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా కౌన్సిలింగ్ ఇవ్వకపోవడము, అక్కడ ఉన్నటువంటి చెరుకట్టలు ఏదైతే ఉన్నాయో తొప్పర్లున్నాయో ఆ గట్టు చెరువులు అన్నీ కూడా టార్గెట్ చేసుకొని అక్కడే గంజాయి, ఆ సిగరెట్లన్నీ కూడా మామూలు సిగరెట్లు కొనుక్క రావడము, గంజాయి నింపడము, అది తాగడం, తాగిన తర్వాత మత్తులోకి వెళ్ళిపోయి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీకు దాడులకు తెగపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నవన్నీ వ్యవస్థ. మరి గతంలో చూస్తున్నాం, ఇప్పుడు కూడా జవహర్ నగర్ కానివ్వండి, మన ఉప్పల్ కానివ్వండి, రామత ఈ ప్రాంతంలోనే 3-4 డేస్ నుంచి కూడా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు కానివ్వండి, ఎస్ఓడి టీం కానీ, టాస్క్ ఫోర్స్ ఇవన్నీ ఎవరైతే ఉన్నారో ఇటువంటి పైన స్పెషల్ ఫోకస్ పెడితే కొంత తగ్గించి వచ్చిన పరిస్థితి. మరి ఫోకస్ లేకపోవడంతో, నిఘా లేకపోవడంతోనే, పోలీసులు ఒక భయం అంటూ లేకపోవడంతోనే ఈ విధంగా రెచ్చిపోతున్నాయి స్థానికులు చెప్తారు. మరి ఇప్పటికైనా పోలీసులు వీళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటే కొంచెం మీరు కట్టడి చేసే అవసరం ఉందని చెప్తున్న స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్.